నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుపై రాజ్యాంగ సవరణకై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యకులు ఆంగిరేకుల వరప్రసాద్ యాదవ్, డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నవంబర్ 7వ తేదీ నుండి జనగణన చేయాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ సప్లాన్ అమలుకు నిధులు కేటాయించాలని, బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యకులు బీఆర్ సింగ్, సత్యనారాయణ, జూపూడి శ్రీనివాసరావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి ఎన్నికల సందర్భంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు రాజ్యాంగ సవరణ చేసి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, దాని ద్వారానే 34% రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయడానికి, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో మరి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరి బీసీల పార్టీగా బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. మరి బీసీ మండల్ కమిషన్ ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ సాధించాం, కానీ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేవు. చట్టసభల్లో ఎస్సీలకు ఉన్నప్పుడు బీసీలు కూడా ఉండాలనేది మా అందరి మనవి. ఎస్సీలతో పాటు బీసీలు మరి కలిసి ప్రయాణం చేయాలి. సామాజికంగా ఎస్సీలతో పాటు కుడియడంగా బీసీలు కూడా బాధపడుతూ ఉంటారు. సామాజిక రంగాల్లో వాళ్ళ అణచివేతకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని చట్టసభల్లో వారికి హక్కులు ఉండాలి, వాళ్ళకి సీట్లు ఉండాలనే విషయాన్ని మేము ఎస్సీలుగా సమర్థిస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రానున్న రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి ఆర్యూపీ నిర్మాణం కోసం 2 వైపులా 2 పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టారు. నూతన శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణంలో మరో 6 పిల్లర్ల నిర్మాణానికి పూనుకున్నారు. భవిష్యత్తులో శంకర్ విలాస్ బ్రిడ్జి కింద ఆర్యూబీ ఏర్పాటు చేసేందుకు తాలూకా వైపు 6 పిల్లర్లు చొప్పున 12 పిల్లర్లకు నిర్మాణం పనులు మొదలుపెట్టారు. పాత శంకర్ విలాస్ బ్రిడ్జిని తొలగించేందుకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు డివిజన్ నుంచి అనుమతులు వచ్చాయి. హైదరాబాద్ రైల్వే బోర్డు నుండి అనుమతులు రాగానే రైల్వే అధికారుల సమన్వయంతో పాత బ్రిడ్జిని పూర్తిగా తొలగిస్తారు. ఏది ఏమైనా నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు మరికొన్ని నెలల్లో తొలగిపోనున్నాయి. మొంతా తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. మొంతా తుఫాను కారణంగా తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో రైతులు అత్యధికంగా నష్టపోయారన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారం అందించాలని కోరారు. వరికి 25,000, ప్రత్తికి 10,000, ఉద్యానవన పంటలకు 50,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిక్కి శ్రీనివాసరావు, తలసిల సుధాకర్ పాల్గొన్నారు. దాదాపు 60,000 ఎకరం నష్టం జరిగిందని అంచనా వేసినట్లు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఉన్న పంటల్లో 20% దెబ్బతిన్నదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు లెక్కలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా వరికి సంబంధించి 33,000 ఎకరం, పత్తి 23,000 ఎకరం, అపరాలు దాదాపు 4,000 ఎకరం, ఉద్యాన పంటలు దాదాపు 2,000 చిల్లర దాకా నష్టపోయినట్టు అంచనా ఇచ్చారు. ఇందులో ప్రధానంగా తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో బాగా డ్యామేజ్ జరిగింది. అయితే ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం క్షేత్రస్థాయిలో
అధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2 రకాలుగా రిపోర్ట్ ఇస్తున్నారు. 30వ తేదీ ఏమో ఒక రిపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ నిన్న ఇంకో కొత్త రిపోర్ట్ వస్తుంది. మనిషి సున్నితంగా ఉంటే కవి అవుతారు, మనసు సున్నితంగా ఉంటే డాక్టర్ అవుతారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో నవ్యాంధ్ర రచయితల సంఘం మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కవులు ఆలపించిన పద్యాలు వీణుల విందు చేశాయి. ఈ సందర్భంగా డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ కవిత్వాన్ని, వైద్యాన్ని సమ్మేళనం చేసి జీజీహెచ్లో పేదలకు వైద్యం అందిస్తున్నామన్నారు. జీజీహెచ్లో డాక్టర్ రమణ ఎస్ఎస్వి తనదైన ముద్ర వేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని డాక్టర్ రాజా వెల్లడించారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ డాక్టర్ రమణ ఎస్ఎస్వికి ఆత్మీయ సత్కారం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ లక్ష్మీనారాయణ, రావి రంగారావు, కలిమిశ్రీ రామరాజు, శ్రీనివాసరావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మనసు సున్నితంగా ఉంటేనే కవి అవుతాడు, మనసు సున్నితంగా ఉన్న వాళ్లే మంచి డాక్టర్లు అవుతారు. ఈ రెండిటి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను గత 25 ఏళ్లుగా ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్తున్నాను. నేను ఆపరేషన్లని కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో వృత్తిరీత్యా వాళ్ళ క్లాసులు చెప్పడం కానీ, మెడికల్ కాలేజీలో కానీ, జీజీహెచ్లో ఆపరేషన్లు చేయటం కానీ అన్నీ సమన్వయపరుచుకుంటూ బయట కూడా ఈ కవిమిత్రుల సమావేశాల్లో పాల్గొనటము, ఈ సాంఘికంగా మనము ఒక సాంఘిక స్పృహ కలిగిన, ఒక సామాజిక స్పృహ కలిగిన మనిషిగా అటు ఇటు 2 వైపులా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ గారు లోపల ఎంత చేంజెస్ తీసుకొచ్చారో చాలామందికి తెలియదండి. అందుకనే నేను మీతోటి మాట్లాడి మన ప్రజలకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈ ప్రపంచానికే తెలియాలి. గవర్నమెంట్ ఆసుపత్రి అంటే ఒకనొకప్పుడు ఇందులోకి వెళ్తే బయటికి రాలేము, పోయిన వాళ్ళు ఎవరు బతకరన్నారు. ఈరోజు బయట ఆసుపత్రికి వెళ్తే మేము బతుకుతాం కానీ మా జీవితాలు నాశనం అవుతాయి, కానీ ఇక్కడ మేము బతుకుతాము, మా జీవితాలు ముందుకు వెళ్తాయి, మా జేబులో డబ్బులు ఖర్చు కాదు అనే ఒక కల్చర్ని, రమణ గారు కల్చర్ని ఆ రోజు నేను చెప్పానండి మాట. ఏపీ స్టేట్ బిలియార్డ్స్ స్నూకర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2025 ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీ వరకు జరగనుంది. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏపీ స్టేట్ బిలియర్డ్స్ మరియు స్నూకర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో ఆటగాళ్లు సెమీఫైనల్ కు తలబడుతున్నారు. ఈ రోజు బిలియర్డ్స్ లో సెమీఫైనల్ కు 4 రావడం జరిగిందని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వట్టికూటి విజయభాస్కర్ వెల్లడించారు. స్నూకర్ టాప్ 32 జరుగుతుందని, 16 మంది సెలెక్ట్ అయి ఫైనల్ కు 2 రానున్నారని చెప్పారు. ఫైనల్ పోటీలు నవంబర్ 4వ తేదీన జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ సుశీల్ కుమార్, క్లబ్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. స్టేట్ ర్యాంకింగ్ స్నూకర్ అండ్ బిలియర్డ్స్ టోర్నమెంట్స్ దాదాపుగా ఫైనల్ స్టేజెస్కి వచ్చేసినాయి. క్వార్టర్స్ కంప్లీట్ అయినాయి బిలియర్డ్స్లో, అండ్ స్నూకర్ వచ్చి టాప్ 32 జరుగుతుంది. తర్వాత 16 మంది సెలెక్ట్ అయ్యి దాంట్లో నుంచి 8 వచ్చి టాప్ 2కి వస్తారు. 4వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఇండియాలో ఈ రేంజ్ ఆఫ్ టోర్నమెంటు నేషనల్స్ జరుగుతాయి. తర్వాత ఎల్వీఆర్ క్లబ్లో జరిగింది. అంత అప్లికేషన్స్, అంత ఎంట్రీస్ ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు జరిగింది. ఒమేగా హాస్పిటల్, కేర్ డెంటల్ హాస్పిటల్, శ్రేష్ఠ హాస్పిటల్ వైద్యులు కృష్ణానగర్లోని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను పరీక్షించి పలు సలహాలు, సూచనలు అందించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం గుంటూరు శాఖ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, వెంకటేశ్వర్లు, అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేర్ డెంటల్ హాస్పిటల్ మరియు శ్రేష్ఠ కొత్తగా వచ్చి ఎంపానల్మెంట్ హాస్పిటల్లో వీళ్ళు 3 పాల్గొన్నారు. మొత్తం స్టాఫ్, నర్సులు, ఎక్విప్మెంటు, మెమోగ్రఫీ, ప్యాప్స్మియర్, ఈసీజీ చాలా రకాలైన టెస్టులు చేశారు. బయట చేసుకుంటే 5,000 కంటే ఎక్కువ అవుతాయండి. వీళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళ సహకారం వల్ల మేము చేయగలిగాము. మా కమిషనర్ గారు పెద్ద మనసుతో మాకు ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకునే దానికి మాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడనే యునానిమస్గా ఎలక్షన్లు జరిగిపోయాయి. మరియు బడ్జెట్ ఎక్స్పెండిచర్ అప్రూవ్ అయిపోయింది. పోయిన సంవత్సరం చేసిన జనరల్ బాడీలో ఉన్న వ్యవహారాలన్నీ అప్రూవ్ చేసుకున్నాం. మీటింగ్ అంతా చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా జరిగింది. అందరూ సహకారంగా, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ సన్మాన సభ కూడా జరిగింది. 65 నుంచి 80 ఏళ్ల వరకు. కడప నుంచి, హైదరాబాద్ నుంచి,
మన రాజమండ్రి నుంచి వచ్చిన ఆఫీసర్లు, కమిషనర్లు, రిటైర్డ్ కమిషనర్లు, కేశవరావు గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. అందరూ వచ్చి పాల్గొన్నారు. చాలా సంతోషంగా జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూలను కించపరుస్తూ వ్యాఖ్యానించిన సృష్టి వర్మ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్లపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఎన్ఎస్ఏ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే స్వాతంత్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అయితే దీక్షను చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. స్వాతంత్రం గురించి, మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వాళ్ళ యొక్క చరిత్రను కూడా తెలియకుండా, ఈ భారతదేశ చరిత్ర కూడా తెలియకుండా వాళ్ళని హేళన చేస్తూ, అవమానం పరుస్తూ, మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారినే కాకుండా వాళ్ళ కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి తెలుగు సినీ నటులు, ఒక మహానుభావురాలు సృష్టి వర్మ కొరియోగ్రాఫర్, రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ నటుడు, శ్రీకాంత్ అయ్యంగర్ ఆ వెధవ మాట్లాడుతూ ఉంటాడు మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా. తనకున్నటువంటి సోషల్ మీడియాలో లక్షలాది మంది వీక్షించేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తను ఈ మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా దుర్భాషలాడటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. డయాబెటిక్ నిరోధక మాసం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్హెచ్ఓలో డయాబెటీస్ అవగాహన కార్యక్రమంలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కశ్యప జన్నాభట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షుగర్ వ్యాధి వచ్చిన వారిని ఎగతాళి ధోరణిలో మాట్లాడకూడదన్నారు. షుగర్ రావడంతోనే వారు ఒక రకమైన ఆత్మన్యూన్యతా భావానికి గురవుతారని చెప్పారు. కానీ షుగర్ వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయని, వాటిలో కొన్ని పూర్తిగా తగ్గుతాయని తెలిపారు. అతిగా ఆకలి వేస్తున్నా, ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నా, త్వరగా బరువు తగ్గుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్య సహాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, పావులూరి రమేష్, టి ధనుంజయ రెడ్డి, పి నిర్మలారాణి తదితరులు పాల్గొన్నారు. డయాబెటిస్ ఎట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది ఒక థీమ్గా తీసుకున్నారు. అండ్ వరల్డ్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళేమో, ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు డయాబెటిస్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది ఒక థీమ్గా తీసుకున్నారు. ఈ రెండు థీముల గురించి కొద్దిగా మాట్లాడుకుంటే, డయాబెటిస్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది మెయిన్గా దేని గురించి మాట్లాడుతుందంటే, మనం పనిచేసే చోట్ల డయాబెటిస్ అనేది ఉండటం వల్ల 3 విషయాలు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకుండా ఉండాలి. స్టిగ్మటైజ్ చేయటం అంటే వాళ్ళని అరే నీకు డయాబెటీస్ ఉందని చెప్పేసి గేల్ చేయటం, కానీ ఇది సాధారణంగా ఏంటంటే కొన్ని చోట్ల కామెడీలు చేయటము అవి చేయడం జరుగుతుంది. చాలామంది డయాబెటీస్ అనే వ్యాధి వల్ల బాధపడుతూ ఉండటంతోనే ఆల్రెడీ మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. దానికి తోడు ఇవన్నీ చేరితే అవి అనుకుంటారు ఊరికి నేను అటు వెళ్తూ జోక్గా కామెడీగా అన్నాను అనుకుంటారు, కానీ అవి వాళ్ళని చాలా బాధించే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నవీ ముంబైలో నేడు మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ జరగనున్నాయి. ఇండియా, సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ కోసం తలపడనున్నాయి. టీమిండియా గెలవాలని ఆకాంక్షిస్తూ తెలుగు మహిళల ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ నేతలు దాసరి జ్యోతి, మానం పద్మశ్రీ, డాక్టర్ కల్పన, మేర్గ విజయలక్ష్మి, గంటా మౌలిక తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గల్లా మాధవి గారి ఆదేశానుసారం ఈరోజు ఇండియా మహిళా క్రికెట్ టీము వరల్డ్ కప్ ఫైనల్స్కు చేరినందున ఇండియా మహిళా టీము వరల్డ్ కప్ సాధించాలని కాంక్షిస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు కూటమి మహిళా నేతలు అందరం కలిసి ప్రత్యేక పూజలు చేయటం జరిగినది. ఇండియా తరపున మహిళా టీం ఫైనల్స్కి రావటం చాలా సంతోషం. వాళ్ళు గెలవాలని, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని మహిళలుగా మేమందరం ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి వారి యొక్క గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేయించి, వారు గెలిచిన తర్వాత కూడా మరలా వచ్చి కూడా దేవునికి ఇంకొకసారి కృతజ్ఞత కూడా తెలియజేస్తామని.
క్రీడా రంగంలో కూడా అనేక మంది మహిళలు వాళ్ళ సామర్థ్యాన్ని చూపించారు. అలాగే రాజకీయ రంగంలో మహిళలు ఎంతోమంది వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ సమర్థతని, సామర్థ్యాన్ని. అలాగే ఇక్కడ మన మహిళా హోమ్ మినిస్టర్ కూడా మన మహిళ వంగల్పూడి అనిత గారిని కానీ, ఇక్కడ మన గుంటూరు ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కానీ, ఆమె ఒక గుంటూరులో ఒక సమర్థత గల, సామర్థ్యం గల ఎమ్మెల్యేగా ఇక్కడ తను నిరూపించుకుంటున్నారు. గల్లా మాధవి గారి ఆదేశానుసారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా మన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో మన ఉమెన్స్ టీమ్ గెలవాలి అని చెప్పేసి ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు అన్ని రంగాల్లో ఎలాగైతే ఆడవాళ్ళు దూసుకుపోతున్నారో అలాగే మన ఆడవాళ్ళ కిరీటంలో మరొక మకుటంలాగా జట్టు విజయవంతంగా వస్తే మనం అందరం కలిసి మళ్ళీ విజయోత్సవాలు జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తూ 2014 నుంచి 2019 వరకు మన జేకేసీ కాలేజీలో ఉన్న ఏసీ అకాడమీలో నేను కూడా లోకల్ మేనేజర్గా చేయటం జరిగింది. ఆ టీమ్స్ వచ్చినప్పుడు నాకు 12 రోజులు 15 రోజులు ఒక క్యాంప్ లాగా ఉండేది. అప్పుడు అలాంటి సందర్భాల్లో 15 రోజుల్లో వాళ్ళతోటి చాలా అనుబంధాలు, చాలా చక్కటి మెమోరీస్ అన్నీ ఉండటం జరిగింది. ఈరోజు ఫైనల్కి చేరుకున్న సందర్భంగా టీమిండియాకి ఆల్ ది బెస్ట్. జమీమా గారు అంటే ఇప్పుడు ఆమె శక్తిశాలి, ఆమె ఒక్కదాని ధైర్య సాహసాల వల్ల, శక్తి వల్ల ఇప్పుడు మనం గెలిచామని అందరం నమ్ముతున్నాం. కాబట్టి ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫైనల్లో మనమే ఇండియా విన్ అవ్వాలి. ఫైనల్స్లో ఇండియా మహిళా క్రికెట్ టీం విన్ అవ్వాలి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.